సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో మునగాల మండలానికి చెందిన పిడమర్తి వెంకన్న, ఏలిసమ్మ వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన కుమారుడైన పిడమర్తి చిరంజీవి మాజీ ముఖ్యమంత్రి దగ్గర గన్మెన్ గా పనిచేసేవాడని, 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మరణించగా ప్రభుత్వం నుండి వచ్చిన ఎగ్జిషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం తన కోడలైన రజనీకే చెందిందని, కుమారుని మరణంతో కోడలు తమను పట్టించుకోకుండా అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తనకు న్యాయం జరిగేలా చూడమని వారు వేడుకున్నారు. ఎట్ట రాపిచ్చిరో అట్లా ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ఎందుకయ్యా ఎవరన్నా లేక మేము పోయినాం అయ్యా, ఎవరు సరిగా పట్టించుకోలే. డీజీపీ గారు కూడా ఇక సూర్యాపేట పోయినాం, మా కోదాడు పోయినాం, ఎవరు పట్టించుకోలేదు అయ్యా. 5,000 కూడా రాపిచ్చారు, అవి కూడా నేను చేసుకుంటారు పోరు అన్నారు అయ్యా. అంటే ఈరోజు వీడి కలెక్టర్ గారి కన్నా కలిసిపోదామని వచ్చినాం అయ్యా. ఇది మా తప్పు. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి మమ్మల్ని దయచేసి మమ్మల్ని పట్టించుకోవాలని, ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా. మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు కాడికి కూడా పోయి చెప్పినా కూడా ఆయనకి డిఎస్ గారు కూడా ఏమి లెక్క చేయలేదు అయ్యా. వీళ్ళ డీసీపీ గారు పాదాట్లే మీరు పోయి వచ్చి సార్లు లేడు. నేను దరఖాస్తు వచ్చినాం అయ్యా. మేము తట్టుకోలేక మందన్నము స్వీసమన్న పోసుకుంటాం, ఇష్టం తెచ్చుకొని ఇష్టం పోసుకుందామని, శరీరం పోసుకుందామని తీసుకున్నాము. మేడం వచ్చి గుంజుకుందయ్యా. మాకేమైనా న్యాయం చేయాలయ్యా రెడ్డి గారు. నీకు దండం పెడతాయ్యా. అందరికి కూడా కొల్ల మళ్ళీ మమ్మల్ని అలా ఖమ్మం జిల్లా కేంద్రంలోని మిర్చి మార్కెట్లను రైతులు నిలువుగా దోపిడీ చేయడానికి నిరసిస్తూ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మార్కెట్ గేటు ముందు రైతులతో పాటు న్యూ డెమోక్రసీ నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, అఖిల భారత రైతుకుల సంఘం రాష్ట్ర నాయకులు కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని వారు విమర్శించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న న్యూ డెమోక్రసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు రాజేంద్ర ప్రసాద్, రమేష్, జానకి, ప్రకాష్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. 23 పంటలకే మద్దతు ధర ప్రకటించడం ప్రధానంగా సుగంధ ద్రవ్యాల్లో భాగమైన మిర్చిని ఇది ఆయుధాలలో వాడతారు, మందుల్లో వాడతారు, ఆహారంలో వాడతారు. కాస్మోటిక్ వస్తువులలో కూడా మిర్చికి బాగా గిరాకీ ఉంటుంది. మన దేశం నుంచి అనేకమైన దేశాలకి అంటే మనం 30% ఎగుమతి చేస్తున్నాం. అంటే మనకి సరిపోను ఉంచుకొని అంటే ఎగుమతి చేస్తున్న మిర్చి కూడా కనీస ధరను ప్రకటించకపోవడం అనేది విచిత్రమైంది. ఈరోజు 28,800కి జెండా పాటని ప్రకటించారు. కానీ దాని ప్రకారం కొనుగోలు జరగట్లేదు. కొనుగోలు అనేటువంటిది 14,000, 17,000కి మాత్రమే కొనుగోలు అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ అధికారులు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి దళారీలు అందరు కలిసి రైతుని నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మేము కోరేటువంటిది ఏంటిదంటే కలెక్టర్ గారు రావాలి ఇక్కడికి.